అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడినట్టు నటన, ఆ రైతుల భూముల్నే కబ్జా చేసేటువంటి భూబకాసుర తత్వం. సర్వే నంబర్ 2/3/1/1 రిమ్స్ వెనకాల ప్రభుత్వ స్థలం 4 ఎకరాల భూమిని కబ్జా చేసిండ్రు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ప్రభుత్వ వెబ్సైట్లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి 110 కోట్ల స్థలం పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్టర్ అయిన మాట వాస్తవం కాదా? భూ కబ్జాదారుడు పాయల్ శంకర్ అని ఆదిలాబాద్ అంతా కోడెక్కుస్తున్నది. నీ అల్లుడు బోడకుంట సిద్ధార్థ్ గారు 72/72/1 సర్వే నంబర్లో దాదాపు 50 కోట్ల విలువైనటువంటి 2 ఎకరాల భూమిని కబ్జా చేసింది వాస్తవం కాదా? అసైన్డ్ భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి దళిత బిడ్డలా మీరు? సర్వే నంబర్ 134లో 134 సర్వే నంబర్లో రమాపతికి చెందినటువంటి ఎన్ఓసి స్థలాన్ని భయపెట్టి కబ్జా చేసింది నువ్వు కాదా? ప్రభుత్వ భూములు, పేదల భూములు యథేచ్ఛగా కబ్జా చేసేది పాయల్ శంకరు వాళ్ళ యొక్క రౌడీ మూకలు. సర్వే నంబర్ 72/1 రాజు మెకానిక్ కు సంబంధించిన స్థలంలో వేరే స్థల డాక్యుమెంట్లతో ప్లాట్లు చేసింది పాయల్ శంకర్ నువ్వు నీ అనుచరులు కాదా? సర్వే నంబర్ 72/7 దారులం స్థలంలో నువ్వు కబ్జా చేసింది వాస్తవం కాదా? సర్వే నంబర్ 72/3లో ఎల్ఐసి దేవన్నకు చెందిన స్థలంలో ప్లాట్లు చేసి బినామీల పేరు మీద ప్లాట్లు చేసింది నువ్వు కాదా? పాయల్ శంకర్ అంటేనే కబ్జాలు, రౌడీయిజం, బెదిరింపులు గుర్తుకొస్తాయి. సర్వే నంబర్ 72/14లో అగ్రజా టౌన్షిప్ పక్కన రుక్మిణీదేవి స్థలాన్ని కబ్జా చేసింది పాయల్ శంకర్ నువ్వు కాదా? సర్వే నంబర్ 72/10లో కొమురం భీం కాలనీ వెనకాల 1 ఎకరం 35 గుంటల భూమిని కబ్జా చేసింది పాయల్ శంకర్ నువ్వు కాదా? సర్వే నంబర్ 131 చిలుకూరి గార్డెన్ పక్కన ప్రకాష్ గౌడ్ స్థలాన్ని 5 ఎకరాలలో ప్లాట్లు చేసి విక్రయించింది నువ్వు కాదా? ఆదిలాబాద్ పేద ప్రజల భూములు కొట్టేసేటువంటి భూపకాసురుడు పాయల్ శంకర్ నువ్వు కాదా? సర్వే నంబర్ 68లో 15 సంవత్సరాల కింద 130 మంది పాపం మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు 15 ఏళ్ల కిందట 130 మంది ప్లాట్లు కొనుక్కుంటే డాక్యుమెంట్లు పాపం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వారి వద్దకు నీ రౌడీ మూకల్ని, నీ వ్యాపార భాగస్వాముల్ని ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ పత్రాలు సృష్టిస్తే 15 రోజుల కిందట ఈ 130 మంది నీ మీద తిరగబడ్డది, నీ అనుచరుల మీద తిరగబడి తరిమి కొట్టింది నిజం కాదా పాయల్ శంకర్? లాండసాంగి రోడ్ వైడనింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత 17 ఎకరాలలో కాంపౌండ్ వాల్ నిర్మించినటువంటి మాట వాస్తవం కాదా? 17 ఎకరాలు 34 కోట్ల రూపాయల భూమిది. 34 కోట్ల రూపాయల భూమి ఆదిలాబాద్ గరీబోళ్లకు, పేదోళ్లకు దక్కాల్సినటువంటి భూమిని నువ్వు కాంపౌండ్ వాల్ చేసుకొని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చేసుకున్నది నిజం కాదా పాయల్ శంకర్? మావల చెరువులో సర్వే నంబర్ 131/12 నిషేధిత జాబితా ప్రొహిబిటెడ్ లో ఉండగా తన అనుచరులతోని ప్లాట్లు వేసి, వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముకున్నటువంటి భూ కబ్జా కోరు పాయల్ శంకర్ నువ్వు కాదా? డబ్ల్యూ కన్వెన్షన్ పక్కన సర్వే నంబర్ 68/35/2 వివాదం సృష్టించి పేదల ఇండ్లను కొట్టేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇటీవల ప్లాట్ యజమానులందరూ ఎమ్మెల్యే అనుచరుల మీద తిరగబడి తరిమి కొట్టిండ్రు. అక్రమంగా పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద, నీ అల్లుడి పేరు మీద, నీ డ్రైవర్ పేరు మీద, నీ పిఏ పేరు మీద, నీ కొడుకు పిఏ పేరు మీద, డ్రైవర్ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకొని దొరికిపోయినటువంటి దొంగ నువ్వు కాదా పాయల్ శంకర్?